బ్లెస్సింగ్ టీవీలో సాయంకాలం 6 గంటలకు యోబు గ్రంథం, రాత్రి 8:30 గంటలకు బెయర్షెబా టీవీలో క్రిస్టియన్ కెరియర్ యవనస్తుల కొరకైన ప్రత్యేక వర్తమానాలు, రాత్రి 9 గంటలకు ఏసీటీ లోకల్ ఛానల్లో బైబిల్ వచ్చిన ధ్యానాలు, అలాగే ప్రతి మంగళవారం రాత్రి 7 గంటలకు డివైన్ ఛానల్లో ఆత్మీయ వర్తమానాలు. ఇవి కాక విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం సువార్త ఛానల్లో సువార్తల మీద, ప్రకాశం డిస్ట్రిక్ట్లో ప్రేయర్ టీవీ, క్రైస్ట్ టీవీ, సత్యమార్గం టీవీల్లో సువార్తల మీద వాక్య ధ్యానాలు వెళ్తున్నాయి. తాడేపల్లిగూడెం కేబుల్లో ప్రత్యేక వర్తమానాలు గాడ్ ఆఫ్ ద బైబిల్ రిపీట్స్ వెళ్తున్నాయి. ఇలా విస్తరించిన టీవీ కార్యక్రమాలు చేస్తున్నాము. దేవుని ఉచిత కృప. ప్రతి అవసరం క్రీస్తు యొక్క మహిమ ఐశ్వర్యంలో తీర్చబడాలి. ప్రార్థించండి. మీరు బైబిల్ ప్రశ్నలు గత 3 నెలలుగా వింటున్నారు. మీ అభిప్రాయం ఈ టీవీ స్క్రీన్పై ఉన్న ఫోన్ నెంబర్కు SMS ద్వారా కానీ ఫోన్ చేయటం ద్వారా కానీ తెలియజేయండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మమ్మలను దర్శించండి. మీ కృప మాకివ్వండి. జరుగుతున్న టీవీ కార్యక్రమాలు ప్రతి అవసరము తీర్చబడి నీ కుమారుడైన యేసు నామం మహిమపరచబడుటకు సహాయం చేయండి. ప్రజల రక్షణ, మీకు ఘనత, మీ సేవకుడైన నాకు ప్రభు మీ నుండి ఒక చిన్ని ప్రశంస మీరు దయచేయండి. బలా మంచి నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోబడే ధన్యత వరకు మాకు ఇవ్వండి. సేవకులము ప్రభు, ఇది భాగ్యము. అట్టి భాగ్యము లోకములో ఇచ్చినందున కృతజ్ఞత. మా ప్రేక్షకులు నేటి వాక్యము ద్వారా తమ జీవితాలు పరీక్షించుకొని నీ చెంతకు రావటానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం 47వ అధ్యాయం ఆదికాండము 8వ వచనము ఒక ప్రశ్న కనిపిస్తుంది. ఈ ప్రశ్న మనందరి జీవితాల్లో కూడా ఒక మంచి ప్రశ్నయే. హౌ ఓల్డ్ ఆర్ యూ అనే ప్రశ్న మనం అనేక మందిని అడుగుతుంటాం. మీ వయసు ఎంతండి అని. మీ వయసు ఎంత అని అడుగుతాం. అయితే ఫారో యోసేపు తండ్రి అయిన యాకోబును చూడాలనుకున్నప్పుడు యోసేపు తన తండ్రి అయిన యాకోబును ఫరోను దీవించు అని చెప్పి తీసుకెళ్ళాడు. ఒక మాట గమనించండి. 130 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి యాకోబు ఫరో ఎదుట నిలబడ్డాడు. అతడు 147 సంవత్సరాలు బ్రతికాడు. ఐగుప్తుకు వెళ్ళిన 17 సంవత్సరాలు యాకోబు బ్రతికే ఉన్నాడు. యోసేపు ఐగుప్తులో మరణించినప్పుడు 110 సంవత్సరాలు. 17 ఏళ్లకు అతడు ఐగుప్తుకు పంపించబడ్డాడు.
అంటే 93 సంవత్సరాలు ఐగుప్తు దేశంలోనే బ్రతికాడు యోసేపు. యోసేపు యాకోబులతో మనకు ఆదికాండం ముగుస్తోంది. ఐగుప్తు దేశంలోనికి ఇజ్రాయేలు వెళ్ళి అక్కడ పెదగటం ప్రారంభించారు. అభివృద్ధి చెందటం సంఖ్యాపరంగా ప్రారంభమైంది. సోదరుడా, సోదరి, ఫరో డిఫరెంట్గా అడిగాడు, నీవు జీవించిన సంవత్సరాలెన్ని అని అడిగాడు. హౌ మెనీ ఆర్ ద డేస్ ఆఫ్ ద ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్? నీ బర్త్డే ఎప్పుడు? ప్రతి ఒక్కరికి జన్మదినం ఉంటుంది. ప్రతి ఒక్కరికి వివాహ దినం ఉండక్కర్లేదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగ ప్రవేశ దినం ఉండక్కర్లేదు. విరమణ దినం ఉండక్కర్లేదు. ప్రతి ఒక్కరికి జన్మదినము, ప్రతి ఒక్కరికి మరణ దినము, రెండు ఉంటాయి. అందుకనే మనం చనిపోయిన వ్యక్తుల సమాధుల మీద చూస్తాం జననము, మరణము. Your time and the period on the earth. Your period on the earth. మా తల్లిగారు సెప్టెంబర్ 17, 2016 చనిపోయారు. ఆమె 1939 ఆగస్టు 20 జన్మించింది. 39 నుండి 2016కి వచ్చేటప్పుడు 77 ఏళ్ళు నిండి 78వ సంవత్సరం జరుగుతుండగా మా మదర్ చనిపోయింది. చూడండి, ప్రతి వారి జీవితం కూడా ఒక 2 తేదీల మధ్య నడుస్తోంది. జననము, బాల్యము, యవన కాలము, నడి వయస్సు, వృద్ధాప్యము, ఆ తదుపరి మరణం. అయితే యాకోబు ఇచ్చిన ఉత్తరము గమ్మత్తైన ఉత్తరం. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130. తన జీవితాన్ని యాత్రగా మాట్లాడుతున్నాడు, యాత్రతో పోల్చాడు. నేను యాత్ర చేసిన దినములు, నేను బ్రతికిన దినాలను అనలా. యాత్ర ఎక్కడికి? ఈ యాత్ర మనం చాలామంది అనుకుంటాం అంతిమ యాత్ర అంటే మనిషి చనిపోయినాక మోసుకెళ్ళే యాత్ర అంట. యాత్ర అనేటువంటి పదం, ఐ యామ్ గోయింగ్ టు రీచ్ మై గాడ్ వన్ డే. ఐ స్టార్టెడ్ మై జర్నీ వెన్ ఐ వాజ్ బార్న్ అండ్ ఐ యామ్ కంటిన్యూయింగ్ మై జర్నీ టిల్ మై డెత్. నేను జన్మించినప్పుడు నా జీవితంలో యాత్ర ప్రారంభించాను ప్రభు దగ్గరకు. నా ప్రభువుని చేరినప్పుడు నా యాత్ర ముగిసిపోతుంది. కనుక తన యొక్క యాత్ర జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అతడు నేను భూమి మీద పరదేశిగా ఉన్నాను అని చెబుతున్నాడు. వీఆర్ నాట్ ఎ పర్మనెంట్ సిటిజన్స్ ఆఫ్ ద ఎర్త్. మన భూమి మీద ఏమో శాశ్వతమైనటువంటి పౌరులం కాదు. ఒక సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం. సహోదరుడా, సహోదరి, యాకోబు చెబుతున్నాడు, నా సంవత్సరాలు, నా యాత్రా సంవత్సరాలు 130. నేను జీవించిన సంవత్సరాలు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పాను. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు 185 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబు దగ్గరకు వచ్చేటప్పటికి 147 సంవత్సరాలే బ్రతికాడు. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరాలు బ్రతికాడు. అతడు 147 వయసున
చనిపోయినాడు. 185 కంటే ఇంకా 43 సంవత్సరాలు తక్కువ. ఇస్సాకు యాకోబు కంటే 43 ఏండ్లు ఎక్కువ బతికాడు. అబ్రహాము 28 సంవత్సరాలు ఎక్కువ కాలం బతికాడు యాకోబు బ్రతికిన కాలం కంటే కూడా. యాకోబు కంటే యోసేపు 37 సంవత్సరాలు తక్కువ బతికాడు. గమనించండి. మళ్ళీ మోషే 120 ఏళ్ళు బతికాడు. వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు వారి జీవిత సంవత్సరాలు ఇస్తున్నాడు. ఇచ్చి ఈ 130 సంవత్సరాలు నేను యాత్ర చేసిన దినాలు, నేను జీవించిన దినాలు దుఃఖ సహితంగాను కొంచెంగా ఉన్నాయి. When I compare my life with my forefathers, my life is very little and my life is under trouble. Dukkha sahitamagunnvi. The days of the years of my sojourning are 130 years. Few and evil have been the days of the years of my life. ఫ్యూ అండ్ ఈవిల్, కొన్ని సంవత్సరాలు నేను బ్రతికాను అనుకుంటున్నాను. అవి కూడా దుఃఖ సహితం. అవును కదా. యాకోబు జీవితంలో దేవుడు అతని మనసును విరిగి నలిగిన హృదయంగా చేశాడు. అతని జీవితం అంతా కూడాను తను ఊహించని పరిణామాల చేత నిండుకున్నటువంటి జీవితాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. మనము ఊహించని షాక్స్ మన జీవితంలో తగులుతుంటే ఎట్లుంటుంది చెప్పండి. యాకోబు జీవితం మనం చూస్తే దుఃఖ సహితం అని ఎందుకు అన్నాడంటే, తల్లి చాలా ప్రేమించింది యాకోబును. తల్లి పేరు రిబ్కా. ఇస్సాకు రిబ్కాల యొక్క సంతానం యాకోబు. సొంత అన్న కమల సోదరుడు ఏశావు. తల్లి బాగా ప్రేమించింది. అయితే అన్నగారి విషయమున జరిగినటువంటి తప్పిదం అతనిని తల్లికి దూరం చేసింది. యాకోబు 40 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత అతడు వెల్పట్టుకు వచ్చేశాడు తల్లిని వదిలిపెట్టి. ఆ తరువాత అతడు తిరిగి మరలా 20 సంవత్సరాల తర్వాత రిటర్న్ అయ్యాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. అప్పటికే రెబ్కా చనిపోయింది. హీ మిస్డ్ హిజ్ మదర్. దుఃఖపడ్డాడు అక్కడే. అమ్మ నన్ను నమ్మి నాకు దీవెన రావాలని నన్ను తయారు చేసి, నాకు అన్నగారి వస్త్రం ధరింపజేసి, నా కోసం మాంసం కొనండి తండ్రి దగ్గర పంపి దీవెనలన్నీ పొందని చెప్పి ఎంకరేజ్ చేసి నన్ను పంపించింది. కానీ ఆ తల్లిని చూసుకోలేకపోయాను నేను అని ఎంతో బాధపడి ఉంటాడు. మరొక పక్కన తండ్రి వృద్ధాప్యంలో తండ్రి పక్కన లేనే అనేటువంటి బాధ. ఒక కుమారుడికి నిజమైన తృప్తి ఏమిటో తెలుసా? దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. తన తల్లిని తన తండ్రిని తృప్తిగా సేవ చేసుకున్నప్పుడే. తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. తల్లికి తండ్రికి ఎవరు సేవ చేస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వారు దీవెన పరులు అవుతారు. మాకు లారెన్స్ మాస్టర్ అని మా నాన్నగారి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన చిన్న ఉద్యోగం ప్రారంభించి ఉపాధ్యాయ వృత్తిలో తన తల్లిని తాను సాకిన విధానం చెప్పాడు ఒక రోజున. ఇవాళ ఆయన ఎంతగానో ఆశీర్వదించబడ్డాడు. వృద్ధాప్యాన్న ఆయన సంతోషంగా చిగురించినట్టుగా ఉన్నాడు. నేను కొన్ని భౌతిక ఉదాహరణలు నేను ఎరిగినవి చెబుతాను. ఎందుకంటే దిస్ ఈజ్ ప్రాక్టికల్లీ లైఫ్
ఇది జీవితం అండి. చాలామంది తల్లిదండ్రులను ప్రేమించడం లేదు, వదిలిపెట్టేస్తున్నారు. వృద్ధాప్యంలో వారు చాలా బాధపడుతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యాకోబు దుఃఖ సహితం అని ఎందుకు చెప్పుకున్నాడు? తనకు జన్మనిచ్చి ప్రేమించి తన దీవెన కొరకు సహకరించి పాటుపడి ఆశించిన తల్లికి తనేం చేయలేకపోయాడు. తండ్రితో అబద్ధవాడి మోసం చేసి అతని నుంచి దూరంగా వెళ్ళాడు. తండ్రి అయినటువంటి ఇస్సాకు కూడాను చాలా బాధ అనుభవించాడు. వృద్ధాప్యంలో తను కూడా కుమారుని కూర్చిన క్షోభ పడ్డాడు. యాకోబు అబద్ధం వల్ల వృద్ధాప్యాన్న ఇస్సాకునకు క్షోభ కలిగింది. కుమారుడు లేడు కదా, చిన్న కుమారుడు. మరణ సమయానికి తిరిగి ఇస్సాకు దగ్గరికి, ఇస్సాకు మరణ సమయానికి యాకోబు వచ్చాడు. ఈ వాక్యాలు మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటంటే, దేవుడు ఇచ్చిన ఆయుష్ దేవుని వాక్యం ప్రకారం మనం గడపకపోతే మన జీవితంలో చాలా మిస్ అయిపోతాం, మన లైఫ్లో చాలా మిస్ అవుతాం. అది మనకు దుఃఖాన్ని ఇస్తుంది. తర్వాత తన అన్నను మిస్ అయిపోయాడు. అతడు పగ పెంచుకున్నాడు. 20 దినాలు భయపడుతూ బ్రతికాడు. 20 సంవత్సరాలు యాకోబు భయపడుతూ బ్రతికాడు. తన తిరుగు ప్రయాణంలో కూడా భయపడుతూనే వచ్చాడు. ఆఖరికి ఏశావు ఎదుట 7 మార్లు సాగిలపడ్డాడు. అలాగే అతని కుమార్తె దీనాకు జరిగిన అవమానం అతనికి బహు దుఃఖాన్ని ఇచ్చింది. దీనా తన ఇండిసిప్లైన్తో చేసిన చర్య లైఫ్ టైం అతనికి దుఃఖాన్ని ఇచ్చింది. ఆమె వివాహం గురించి రాయలేదు బైబిల్లో, కానీ ఆమె చెరచబడిందని రాశాడు. ఆ హిస్టరీతో ముగిసింది దీనా చరిత్ర. కుమార్తెను గురించి లైఫ్లో ఇబ్బంది. షిమ్యోను లేవీలు వెళ్ళి మర్డర్ చేసి వచ్చారు. హమోరు కుమారులను అమ్నోను వాళ్ళని చంపేశారు. ఊరిని చంపేసి యాకోబుని భయకంపితులను చేశారు. యాకోబు జీవితం అంతా దుఃఖమే. సొంత కుమారులు తను బహుగా ప్రేమించిన యోసేపును అమ్మేశారు. మళ్ళా వచ్చి మోసం చేసి తండ్రిని, ఈ అంగీ మాకు మార్గంలో దొరికింది, ఇది నీ కుమారుడు కాదో చూసుకో అని మోసం చేశారు. He was cheated by his own sons for many long years. Nearly 20 plus years. 20 సంవత్సరాలు పైగా మోసపోయాడు. ఎందుకంటే 17వ ఏట వెళ్ళిపోయాడు యోసేపు. 13 ఏళ్లకు ప్రధాని అయ్యాడు. మరొక 7 ఏళ్ళు విస్తారమైన పంట వచ్చింది. తర్వాత 3 ఏళ్ళు వేసుకున్న, 2 ఏళ్ళు వేసుకున్న 20 years. తన తండ్రి నుండి తానెంతకాలం దూరంగా ఉండి తండ్రిని ఏడ్పించాడో తన తప్పిదం వల్ల. తన తప్పిదం లేకుండానే తన కుమారుడు 20 సంవత్సరాలు దూరంగా ఉంచబడి, పెట్టబడి, పంపించబడి యాకోబు ఏడ్చాడు. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు అనే మాట వాస్తవం. అతని జీవితం దుఃఖసహితంగా ఉంది. దీనా చెరచబడింది, దుఃఖం. షిమ్యోను లేవి నరహంతకులయ్యారు, దుఃఖం. యోసేపు చనిపోయాడని చెప్పి సమాచారం, డెడ్ బాడీ నాట్ ట్రేస్డ్. శవం కూడా దొరకలేదు కదా. తనైతే చనిపోయాడు అనుకున్న శవం దొరకలేదు. ఎందుకు దొరుకుతుంది? బతికే ఉన్నాడుగా ఆయన. శవం కూడా దొరకకపోతే మ్యాన్ మిస్సింగ్ కేసు అంటుంది. కానీ ఆ అంగీ చూస్తే ఏ జంతువు చంపి తినేసి ఉండాలి. జంతువు చంపి తిన్న చోట బాడీ యొక్క శకలాలు ఉంటాయి, ఏవో ఒక అవయవాల యొక్క ఆనవాళ్ళు ఉంటాయి.
అవే ఫోర్సనిక్ ల్యాబ్ వాళ్ళు సేకరించి పంపిస్తూ ఉంటారు. మరి అవేమీ లేవేంటి? అవేమీ లేవు. కనుక ఏడుస్తూనే ఉన్నాడు. కుమారుని కోసం 20 సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నాడు. తర్వాత యాకోబు జీవితంలో మనం చూస్తున్నప్పుడు మామగారు 10 సార్లు జీతం మార్చాడు. మామగారు తన వల్ల అభివృద్ధి చెందుతూ తన జీతాన్ని 10 సార్లు మార్చాడు. చెప్పండి ఎట్లా ఉంటుంది? తనేమో ఒంటరిగా వచ్చాడు మామగారింటికి. మేనమామ పిల్లనిస్తానని చెప్పి 7 ఏళ్ళు పని చేయించుకొని మోసం చేసి పుసికళ్ళు ఆవిడని ఇచ్చాడు, లేయాన్ని ఇచ్చాడు. అక్కడ మోసపోయాడు. దుఃఖమే కదా మోసపోయినప్పుడు. ఎవరికి చెప్పుకుంటాడు వెళ్ళి? దేశం అంతా ఆలదయ్యే మిద్యానీయులది. ఈయన వెళ్ళి ఎవడికి చెప్పుకుంటాడు? మళ్ళీ ఇంకో 7 ఏళ్ళు చేశాడు, రాహేలను తెచ్చుకున్నాడు. పిల్లల కోసం 6 ఏళ్ళు, 20 ఏళ్ళు దాస్యం చేశాడు. దుఃఖం కదా. ఆ 20 ఏళ్లలో 10 సార్లు లాబాను జీతం మార్చాడు, ఏడిపించాడు, దుఃఖపడ్డాడు. తను బహుగా ప్రేమించిన రాహేలు తాను బహుగా ప్రేమించిన రాహేలు రిటర్న్ జర్నీలో చనిపోయింది. తన తండ్రి ఇంటికి తిరిగి వస్తున్న దారిలో చనిపోయింది. ఓ పసిగుడ్డుని చేతిలో పెట్టింది. తల్లి చనిపోయిన వెంటనే బిడ్డను తండ్రి చేతికిచ్చి సాకమంటే ఎంత కష్టమైన పని అది. ఒకసారి ఆలోచించండి, ఎంత కష్టమైన పని. లేయా రాహేలు ఇద్దరూ కూడాను సమతుల్లో పోట్లాడుకునేవాళ్ళు. యాకోబుకు మనశ్శాంతించేవాళ్ళు కాదు. నేను చెబుతున్న విషయాలు మీరు గుర్తుపడుతున్నారా? మీకు వాక్యం తెలుసు కదా. ఎంత దుఃఖం! తండ్రిని చూడలేకపోయాననే దుఃఖం, తల్లి మిస్ అయిపోయిందనే దుఃఖం, అన్న విరోధి అయిపోయాడనేటువంటి దుఃఖం, కుమారులు మోసగించారనే దుఃఖం, ఒక కుమారుడి శవం కూడా దొరకలేదనే భ్రమలో ఉన్నటువంటి దుఃఖం, మామగారు మోసం చేశాడనే దుఃఖం, బామ్మర్దులు సెటైర్లు వేసేవాళ్ళు ఇదంతా మాసమే అని నిందిస్తున్నటువంటి దుఃఖం, ఓ పక్కన కుమార్తె చెరచబడిన దుఃఖం, మరో పక్కన కుమారులు నరహంతకులు అయిపోయినటువంటి దుఃఖము. ఈ విధంగా మనం యాకోబు లైఫ్ చూస్తుంటే తనకిష్టం లేదు ఐగుప్తుకు రావటం, కానీ దేవుడు ఐగుప్తుకు బొమ్మన్నాడు. ఐగుప్తులో చనిపోయాడు. కాబట్టి యాకోబు యొక్క లైఫ్లో సుఖపడింది ఎక్కడ? యాకోబు జీవితంలో సుఖపడింది ఎక్కడ? సంతోషించింది ఎక్కడ? ఆనందించింది ఎక్కడ? మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ దొరికింది. దేవా నువ్వు నన్ను అభివృద్ధి చేశావని చెప్పి సంతోషించాడు, ఆనందించాడు. ఒక్కటే ఏమిటంటే దేవుని చూచాడు. ఎబోక్ రేవలో క్రీస్తుని కలుసుకున్నాడు. దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ టైమ్ ఆర్ ద పీరియడ్ ఇన్ హిజ్ లైఫ్. మోస్ట్ హ్యాపీయెస్ట్ టైం. ఆ సమయం చాలా ఆనందదాయకం. దేవుని చూచిన అనుభవం, దేవుని దర్శనాన్ని చూచిన అనుభవం, బేతేల అనుభవం, ఇవన్నీ అతని జీవితంలో మరిచిపోని ఘట్టాలు. దేవునితో తను గడిపిన దినాలే తనకి ఆనందాన్ని ఇచ్చాయి. భూమి మీద తను నివసించిన సంవత్సరాలు అతనికి దుఃఖాన్ని ఇచ్చాయి. ఆఖరికి అతని శవం తీసుకొచ్చి మక్పేలా గుహలో పెట్టారు. యాకోబు లేయాల యొక్క సమాధులు 2 మక్పేలా గుహలోనే ఉన్నాయి. రాహేలు సమాధి ఇజ్రాయెల్ బార్డర్ దగ్గర కనిపిస్తుంది మనకు. అబ్రహాము శారాల సమాధి కూడా మక్పేలా గుహలో కనిపిస్తాయి. సోదరుడా, సోదరి, ఎంతకాలంగా జీవిస్తున్నావు నువ్వు? కనుక యేసుక్రీస్తు ప్రభువునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వాడు తప్పక హింస పొందుతాడు. ప్రతికూల పరిస్థితులు యాకోబు ప్రయాణం చేసినట్లు అబ్రహాము చేయలేదు, ఇసాకు చేయలేదు,
యోసేపు కూడా చేయలేదు. అంత దీర్ఘకాలం, లైఫ్ టైం అంతా దుఃఖం 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 దుఃఖం. కనుక యాకోబుని చూసి మనం ఏం నేర్చుకోవాలి? యాకోబు యొక్క ప్రాచీన పాపపు స్థితి అతనికి అటువంటి దుఃఖానికి కారణాలయ్యాయి. కనుక మన జీవితంలో కూడా పాపము వలన కలిగే ముసిని పండు వంటి అనుభవాలు మనల్ని దుఃఖంలోకి నడిపిస్తాయి. అలా దుఃఖంలోకి వెళ్లకుండా ప్రభు సహాయం చేసి రక్షణతో అలంకరించి ఆనందం ఇచ్చేటట్లు మీ జీవితాలు దీవించబడాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితం ఆనందంగా గడిచిపోవాలని మేము కోరతాము. మీ చిత్తం ప్రభు. మీరు ఆనందం ఇవ్వగలరు, నాయన ఆశీర్వాదం ఇవ్వగలరు, మీరు దుఃఖాన్ని ఇవ్వగలరు. కనుక ప్రభు, దుఃఖము కలిగినది కదా అని యాకోబు నిన్ను విడిచిపోలేదు. నీవు అతనికి దొరికావు, దాన్ని మించిన ఆశీర్వాదం లేదు. యాకోబు యొక్క దేవుడవు అని నాయనా బైబిల్ గ్రంథంలో మీరు రాశారు. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును అట్టి నరుడు ధన్యుడు అన్నారు. కనుక ప్రభు, యాకోబు జీవితాన్ని ముందు పెట్టుకొని మా జీవితంలో మమ్మల్ని సరి చేసుకుని ముందుకు సాగి దీవించబట్టుకు సహాయం చేయం. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుడును గాక. ఆమేన్.